గత 10 ఏళ్లలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ముందు మొట్టమొదటిగా స్పందించేది అంశెట్టి వాసు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీకు అంత పిచ్చింది? ఒక మాట అంటే పడినవారు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, రోజా అని, సజ్జల అని, ఇట్లా ఎవరివన్. ఈ కాపు నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు? అంబటి రాంబాబు కానీ, పేరు నాని కూడా వదలలేదు మీరు. ఎందుకు మీకు అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, రాజకీయం మీద పిచ్చి లేదు, వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయాల. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కమ్మ కాపు అని 40 సంవత్సరాలుగా వైరు ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపుని కలిపారు. ఆయన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది 40 సంవత్సరాలుగా రంగారు చనిపోక ముందు నుంచి పెద్దరాధా గారి కాడ నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతూ ఉంది. ఎవరికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏంటో కమ్మ కాపు, కాపులకి కమ్మ అంటే పడదు, కమ్మకి కాపు అంటే పడదు. ఆ వైర్యాన్ని, స్నేహభావాన్ని కలిపి 2 పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని 2014లో ఆయన కటౌట్లు తగలబెట్టారు. రేపల్లి ఈ ఏరియాలో, తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి, మనం అవనిగడ్డ ఏరియాలో. అలాంటిది ఆయన, నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది, ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, నేను అనుభవం ఉన్న టీడీపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి, నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా, పంచాయతీ ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు 2014లో నిజాయితీగా పత్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎదవలు, ఈ రాజకీయ లుచ్చాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు. అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళగా తయారయ్యి, పేరు నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అలాంటి ఎదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు. లేదంటే ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకి లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు. అంటే 2 కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని 2 కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. 2 కత్తులు ఒక బోన్లో ఇమడతాయి అంటారా? కత్తులు ఏమి లేవండి, చాలా ఏమండి గతంలో హోరాహోరీగా ఉండేది. గతంలో చూసుకుంటే కూడా మా చిన్నప్పుడు కానీ మేము ఉన్న ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తులు మేము. కానీ వాళ్ళతో మేము కలిసి పని చేస్తుంటే అర్థమవుతుంది, వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక కులం తక్కువ కమ్యూనిటీ ఉన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తం ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే వాళ్ళకున్న క్రమశిక్షణని, వాళ్ళకున్న పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం, ఇప్పుడు నా కులం నాకు ఎక్కువ అండి, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ. కానీ కులాలను బట్టి రాజకీయాలు చేయాలనే ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు కమ్మ కులం ఒకటే వేస్తే టీడీపీకి గెలవలేదు, రెడ్లో ఒకటే వేస్తే వైసీపీకి గెలవలేదు, జనసేన కాపులో వేస్తే జనసేన రాదు. కానీ అలా భావజాలం అర్థం చేసుకోవాలి. గతంలో ఏదో చిన్నప్పుడు రంగాయర్ టైంలో ఏం జరిగినో తెలియదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న వాతావరణం బట్టి 2 కులాల పట్టిన వైరం ఉంది. వైరం ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో టీడీపీకి, ఆ వైరం తగ్గుతూ వచ్చింది. 2024లో 2 బలమైన, ఆర్థికంగా బలంగా ఉన్న సమాజం ఒకటైతే, సంఖ్యాబలంలో బలంగా ఉన్న సామాజిక వర్గం ఒకటి. 2 కూడా కలిస్తే అధికారం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా చూశారు. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో చూశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎప్పుడు కలిసిపోయినట్టేనా 100% కలిసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జనసేన పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా, అదర్ కులాలు అందరూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యాబలం కాపులు ఉన్నారు కాబట్టి ఒక జనసేనలా కాదు, యావత్ కాపులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంట నడుస్తున్నారు. ఎందుకంటే 2019లో ఓటేలా కాపులు జనసేనకి, 2024లో జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని మొత్తాన్ని ఏకం చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చిన మంచి వ్యక్తిని భార్య బిడ్డలను కూడా తిట్టించి
సేమ్ క్యాస్ట్తో తిట్టించినందుకు మా కులం మొత్తం ఏకమైంది. మా కులం ఏకం అవటమే కాదు, టీడీపీకి బలంగా నుంచున్నారు. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అయితే అడుగుతాను, చెప్పండి. స్ట్రైట్గా అడుగుతాను. చెప్పండి. జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయా, ప్రజల పార్టీయా? ప్రజల పార్టీ. ప్రజలు 100% ప్రజల పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా అండి ఒక కులానికి సంబంధించి, కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది, తప్పులేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4% ఉన్నారు, 4-5% ఉన్న కమ్మవారు కావచ్చు, 6% ఉన్న రెడ్లు కావచ్చు, లేదు 20% ఉన్న 20-25% ఉన్న కాపులు కావచ్చు. ఎవరి పార్టీని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ పెట్టినప్పటికి కూడా, టీడీపీ ఎన్టీఆర్ గారు పెట్టినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టినా ఒక కులం కోసం కాదు. అన్ని కులాలు ఓటేస్తేనే మనం అధికారంలోకి వస్తాం. కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది అంతే. అది మాత్రం కొన్ని గిట్టని పార్టీలు ఏం చేస్తాయంటే అది కులముద్ర వేస్తాయి. అది సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని కొంచెం చెప్పన్నారు. మోడీ ఎలా అంటారు అది? అంటే మోడీ గారికి కూడా ఆ ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారా భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో, మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం చూసి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయం ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో, ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ కూడా ఉన్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు.